బ్రేక్ న్యూస్ చూసిన మొయినాబాద్ ఫామ్ హౌస్ కేసు విచారణను స్పీడప్ చేశారు అధికారులు. నిందితుల కస్టడీ పిటిషన్ పై కోర్టు సోమవారం తీర్పు ఇవ్వనుంది. నిందితులను 10 రోజుల కస్టడీ కోరుతూ పోలీసులు కోర్టులో పిటిషన్ వేశారు. మొయినాబాద్ ఫామ్ హౌస్ కేసులో రోహిత్ రెడ్డి, రితేష్ రెడ్డి, నమిత్ మిశ్రా నిందితులుగా ఉన్నారు. కస్టడీ పిటిషన్ పై సోమవారం ఉప్పర్పల్లి కోర్టు తీర్పు ఇవ్వనుంది. మొయినాబాద్ ఫామ్ హౌస్ కేసు విచారణకు సంబంధించి మరింత అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి కిరణ్ సిద్ధంగా ఉన్నారు. కిరణ్, మొయినాబాద్ ఫామ్ హౌస్ కేసులో ముగ్గురు నిందితులను కస్టడీలోకి తీసుకొని డ్రగ్స్ లింక్స్ ను ట్రేస్అవుట్ చేసేందుకు ఇటు మొయినాబాద్ పోలీసులు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన టీమ్స్ ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో కొద్ది రోజుల క్రితము ఈ ముగ్గురు సంబంధించి కూడా మొయినాబాద్ పోలీసులు 10 రోజుల కస్టడీ కోర్టు పిటిషన్ దాఖలు చేశారు. వాస్తవానికి ఈ రోజు ఈ కస్టడీ పిటిషన్ సంబంధించి కూడా తీర్పు వెల్లడించాల్సి ఉంది. కానీ రంజాన్ తో పాటు వరుస సెలవుల నేపథ్యంలో కూడా రిజర్వ్ చేసిన తీర్పును సోమవారానికి వాయిదా వేసించడం చెప్పొస్తుంది. కొద్ది రోజుల క్రితము ఇటు మాజీ ఎమ్మెల్యే పైలట్ రెడ్డితో పాటు ఇది కస్టడీ పిటిషన్ మీద కూడా ఇరుపక్షాల వాదన మీద ఉప్పర్పల్లి కోర్టు తాజాగా ఈ రోజు రేపు సెలవు దినం కావడంతో సోమవారం కస్టడీ పిటిషన్ మీద విచారణ అంటే తీర్పుకు సంబంధించి కూడా వెల్లడించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పటికే ఈ మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసుకు సంబంధించి కూడా ప్రత్యేక సిట్ ఏర్పాటు చేశారు. రోజు పార్టీలో పాల్గొన్న పలువురు ఇప్పటికే వరుసగా 2-3 సార్లు విచారించారు సిట్ ప్రత్యేక బృందం. తాజాగా ఈ ముగ్గురిని కూడా కస్టడీలోకి తీసుకొని విచారిస్తే అటు మొయినాబాద్ ఫామ్ హౌస్ సంబంధించిన అసాంఘిక కార్యకలాపాలు దీంతో పాటు డ్రగ్స్ సంబంధించిన వ్యవహారానికి సంబంధించి కూడా కొన్ని వివరాలను ట్రేస్అవుట్ చేసే ప్రయత్నిస్తుంది. ఎందుకంటే డ్రగ్స్ పట్టుబడిన సందర్భంలో కూడా సిమ్లా నుంచి డ్రగ్స్ కొనుగోలు చేసినట్టుగా పట్టుబడిన వారు చెప్పారు. కానీ వాస్తవానికి హైదరాబాద్ నగరంలోనే ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ దగ్గర నుంచి కూడా ఈ కొకైన్ కొనుగోలు చేసినట్టు పోలీసుల దర్యాప్తులో వారు వెల్లడించిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో డ్రగ్స్ లింక్స్ తో పాటు వ్యాపార లావాదేవీలు ఆ రోజు పార్టీలో సంబంధించిన వివరాలను కూడా తెలుసుకునే ప్రయత్నం చేయబోతున్నారు పోలీసులు. అంటే విచారణ సందర్భంగా ఇరుపక్షాలు ఎటువంటి బలమైన వాదోపవాదాలు వినిపించాయి, ఎటువంటి సాక్ష్యాధారాలు కోర్టు ముందు ఉంచాయి? ప్రస్తుతానికైతే ఇటు పైలట్ రెడ్డి తరఫున సంబంధించిన టెక్నికల్ ఎవిడెన్స్ కావచ్చు, ఫామ్ హౌస్ లో ఎందుకు పార్టీ ఏర్పాటు చేశారు ఏంటన్న వివరాలతో పాటు కూడా ఇటు పైలట్ రెడ్డికి సంబంధించిన అడ్వకేట్ వివరించారు. ఇక పోలీసుల కస్టడీ పిటిషన్ సంబంధించి కూడా ఇటు పోలీస్ తరఫున కూడా వాదన జరిగాయి. ఎందుకంటే గతంలో కూడా మొయినాబాద్ ఫామ్ హౌస్ కి సంబంధించి కూడా అనేక ఆరోపణలు ఉన్నాయి. గతంలో కూడా డ్రగ్స్ పార్టీ జరిగినాయి. ప్రతి కేసులో ఇక్కడ డ్రగ్స్ పార్టీ జరుగుతున్నట్టుగా మొయినాబాద్ పోలీసులు కూడా వాటికి సంబంధించిన వాదన వినిపించిన నేపథ్యంలో 2 రోజుల క్రితము దీనికి సంబంధించి తీర్పు రిజర్వ్ చేసిన పరిస్థితి. కాబట్టి పూర్తి స్థాయిలో 10 రోజుల మొయినాబాద్ పోలీసులు ముగ్గురు నిందితులను కస్టడీ కోర్టు కూడా పిటిషన్ దాకా చేశారు. కాబట్టి 4-5 రోజుల పాటు వారికి కస్టడీ ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి సోమవారం ఇటు కస్టడీ పిటిషన్ తీర్పు వెల్లడయ్యే అవకాశం అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ కిరణ్.